హాయ్ హలో వెల్కమ్ టు శ్రీషో యూట్యూబ్ ఛానల్. మీకు మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంసీఎంఈ సర్కిల్ మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకి శ్రీ గురువాయూరప్పన్ టెంపుల్ అయితే ఇంకా ఈ విధంగా కనిపిస్తుంది. మనకి లొకేషన్ అండ్ టైమింగ్స్ అవన్నీ నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. మనకి ఇంకో టైమింగ్స్ వచ్చేసి ఇవి. మనకి టెంపుల్కి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో వచ్చేసి 3 టెంపుల్స్ అయితే కనిపిస్తుంటాయి. ఆ 3 టెంపుల్స్ ఏందనేది కూడా మీకు చూపిస్తాను. ఇంకా మేము లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. మేము మొత్తం 4 అయితే వచ్చినాము. ఎంట్రన్స్లో ఈ గంటనైతే కొట్టి లోపలికి అయితే ఎంటర్ అయినాం. లోపలికి వచ్చినాక చూస్తే మనకి చుట్టూ మొత్తం అన్ని దేవుళ్ళే ఎక్కడ చూసినా మనకి ఇక్కడ కూర్చొని కూడా ప్లేస్ అయితే చాలా బాగుంది. మంచిగా లొకేషన్ అంతా బాగుంది. అయితే నేను తెలుసుకున్న దాని ప్రకారం అయితే రాత్రి గుడి మాత్రం చాలా సూపర్గా కనిపిస్తుంది అని అయితే అందరు చెప్పారు. సో మేము వచ్చింది ఈవినింగ్ కాబట్టి నైట్ వీడియో ఎట్లుంటుంది ఏంది మొత్తం గుడి మీకు చూపించాలని చెప్పి నైట్ వరకు అయితే మేము వెయిట్ చేసినాము. ఇప్పుడు నార్మల్గా మనకు వచ్చేసి ఈవినింగ్ అయితే టెంపుల్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. మనకు చూసుకోవచ్చు చుట్టూ పార్క్ ఇదంతా టెంపుల్ అయితే చాలా బాగుంది. గ్రీనరీగా మనకి హెక్సాగానల్ షేప్లో ఈ టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఫౌంటైన్స్ ఇవన్నీ ఇక్కడైతే ఉన్నాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి 3 టెంపుల్స్, అవి కూడా చిన్న చిన్న ఉన్నాయి. అవి కూడా నేను మీకు అయితే చూపిస్తాను. మనకి మెయిన్ గుడిలో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే 4 టెంపుల్స్, ఇటు 4 టెంపుల్స్ అయితే ఉన్నాయి కదా. మీకు ఆ చిన్న చిన్న టెంపుల్స్లో కూడా ఏమున్నాయి ఏంటి అనేది మీకు చూపిస్తున్నాను, చూడండి. మనకి ఫస్ట్ టెంపుల్ వచ్చేసి అయితే దుర్గామాత అయితే మనకు కనిపిస్తుంది. దుర్గామాతను అయితే చూసేసినాం కదా. మనం ఇక్కడ నుంచి ఇట్లా కొంచెం ముంగలికి వెళ్తే మనకి ఇక్కడ హనుమంతుడు అయితే కనిపిస్తాడు. మనం ఇక్కడ చూడొచ్చు హనుమంతుడిని అయితే ఒక 2 కొండల మధ్యలో అయితే హనుమంతుడిని అయితే లోపల విగ్రహం అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకు బండపైన అయితే హనుమాన్ చాలీస అయితే మొత్తము చెక్కి అయితే అక్కడైతే పెట్టారు. మనకి ఇక్కడ గంట కూడా చూడొచ్చు, కొండకే ఈ గంటలు ఫిక్స్ చేసారు. ఆ చూడడానికి కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఈడ లొకేషన్ మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంది, చూడండి. చిన్న పిల్లలు పెద్దవాళ్ళు కూడా అందరు ఈ పార్క్లో ఎట్లా ఏ విధంగా అయితే ఆడుకుంటున్నారో. లొకేషన్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. మనం ఇక్కడ నుంచి మనం ఇంకా కొంచెం ముంగలికి పోతే అయితే మనకి అక్కడ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి సాయిబాబా టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఇంకా ఇక్కడైతే మా అక్క వాళ్ళైతే రీల్స్ అయితే చేస్తున్నారు. లొకేషన్ బ్యూటిఫుల్ ఉంది కాబట్టి వాళ్ళకు కూడా రీల్స్ చాలా సూపర్గా వస్తాయి. ఇంకా ఇక్కడ మనకి అక్కడక్కడ కొండలపైన ఇట్లా చిన్న చిన్న విగ్రహాలు అయితే చెక్కిరు. ఇక్కడ నుంచి కొంచెం ముందు పోతే మనకి చిన్న గుడిలో సాయిబాబా విగ్రహం అయితే ఉంది. పదండి మీకైతే విగ్రహం దగ్గర నుంచి ఎట్లుంది ఏందనేది నేను చూపిస్తాను. సాయిబాబా గుడి చూసేసిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ అక్కడ కనిపిస్తుంది, చూసినాము. అక్కడ మనకి ఇక్కడ వచ్చేసి సంతోషమాత అయితే దర్శనం ఇస్తుంది. ఒకసారి ఆ విగ్రహం కూడా దగ్గరికి వెళ్ళి చూసుకుందాం మీకు ఏ విధంగా ఉంది. ఇక్కడ మనకి ప్రతి ఒక్క విగ్రహం మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ప్రతి ఒక్క విగ్రహం పాలరాయితోనైతే చెక్కిరు. ఇంకా వీలు ఆఫర్ చేసారు ఆ విగ్రహాన్ని అయితే.
ఈ టెంపుల్ నుంచి బయటకు వెళ్ళాక ఇంక ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో అయితే ఇక్కడ హోమం చేసుకోవడానికి అయితే మంచి ఇట్లా రౌండ్గా మండపం అయితే కట్టారు. హోమం కూడా చూడండి మీరు, ఇక్కడ శివుని విగ్రహం కూడా అయితే ఇక్కడ హోమానికి ముందు అయితే పెట్టారు. ఇంతసేపు మనం లెఫ్ట్ సైడ్లో చూసినాం, ఇది టెంపుల్. ఇప్పుడు మనకి రైట్ సైడ్లో వచ్చేసి మనం ఏమేమి గుళ్ళు ఉన్నాయి ఏందనేది చూద్దాం. మనకి ఇది వచ్చేసి అయితే శివలింగం. మనం ఈ శివలింగాన్ని చూసేసిన తర్వాత అయితే ఇంకా కొంచెం ముంగల్ కోత అయితే మనకి నవగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి. ఇవన్నీ నవగ్రహాలు. పూజలు కూడా ఆల్రెడీ పూజలు అన్నీ జరిగినాయి. మనం ఇక్కడ నుంచి ఇంకా కొంచెం ముంగల్కి వెళ్తే అయితే మనకి ఇక్కడ రాగి చెట్టు కింద అయితే శివలింగము, నంది ఇట్లా ఈ విధంగా అయితే అక్కడక్కడ విగ్రహాలు అయితే పెట్టిర్రు. మనకి ఇక్కడ శివునితో పాటు ఇక్కడ గణేశుడు ఉన్నాడు. ఇంకా కొంచెం ముంగల్కి వెళ్తే మనకి ఇక్కడ వచ్చేసి శివుని విగ్రహం అయితే కొండపైన విగ్రహమే ఉంది. మీద 5 పడగల పాముతో అయితే ఉంది. మనకి ఈ టెంపుల్ని గురువాయూరప్పన్ టెంపుల్ అని ఎందుకు అంటారంటే, మనకి కేరళలో త్రిచూర్ డిస్టిక్ గురువాయూర్ అనే ప్లేస్లో మనకి శ్రీకృష్ణుని గురువాయూరప్పన్ అంటారు. సో అట్లా ఆ టెంపుల్ సేమ్ అదే గురువాయూరప్పన్ టెంపుల్ని మనకి ఇక్కడ తిరుమలగిరిలో ఈ విధంగా అయితే కట్టి ఆయనను గురువాయూరప్పన్ లాగా అయితే పూజ చేస్తున్నారు. మనం ఇక్కడ నుంచి ఇంకా కొంచెం ముంగల్కి వెళ్తే అయితే మనకి చెట్టు కింద వచ్చేసి మనకి కృష్ణుడు, రాధ అయితే ఇక్కడ మనకి దర్శనం ఇస్తారు. చూడండి ఎంత డార్క్లా కృష్ణుడు, రాధ, దాని చుట్టూ లైట్లో ఎంత బ్యూటిఫుల్గా మనకి లొకేషన్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. మనకి ఇది వచ్చేసి స్పెషల్ అట్రాక్షన్ లెక్క మనకి ఎంటర్ కాగానే మనకి రైట్ సైడ్లో అయితే స్పెషల్ అట్రాక్షన్ లెక్క అయితే ఈ విగ్రహం అయితే మనకు కనిపిస్తుంటుంది. ఈ పార్క్ ఎంట్రన్స్ మాత్రం ఎక్సలెంట్ అని చెప్పొచ్చు, చాలా సూపర్గా అయితే ఉంది. మనకి గుడిలో అక్కడక్కడ కొండలు అయితే పెట్టారు. కొండల పైన కూడా మనకి చిన్న చిన్న విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ విగ్రహాలకి ముందు వచ్చేసి ఇట్లా లైఫ్ స్పాన్ అదేందో తెలియదు కానీ మామూలుగా అయితే ఇయర్స్ అయితే రాసి ఉన్నాయి. విగ్రహాలకు ముందు మనకు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విగ్రహం అయితే దర్శనం ఇస్తుంది. ఇక్కడ చూడవచ్చు 1/5/1992 అని అయితే ఉంది. మనకి అట్లా ఒక్కొక్క కొండ దగ్గర ఒక్కొక్కటి అయితే మనకి ఒక్కొక్క విగ్రహాన్ని అయితే పెట్టారు. మనకి వచ్చేసి ఈ పెద్ద కొండపైన అయితే గరుత్మంతుడు అయితే దర్శనం ఇస్తుండు. చూడండి మనకి ఇట్లా చెట్ల గుండా నడుచుకుంటూ పోతే మళ్ళీ ఇక్కడ ముంగల ఇంకేదో గుడి ఉంది, అందులో ఏముందో చూద్దాం వెళ్ళి. మనకి ఇక్కడ ఈ కొండపైన అయితే బుద్ధుడు కూడా దర్శనం ఇస్తుంది. చూడండి మనకి ఇక్కడ రైట్ సైడ్లో వచ్చేసి లాస్ట్ ఉన్న టెంపుల్ అయితే ఇది. లోపలికి వెళ్ళి అయితే వద్దాం, ఇది దేవత ఉంది. మనకి ఇక్కడ వచ్చేసి అయితే భరతమాత అయితే దర్శనం ఇస్తుంది. చూడొచ్చు మనకి ఇంకా వచ్చేసి మ్యాప్ ముందు మనకు భరతమాత అయితే దర్శనం ఇస్తుంది.
ఫైనల్గా నైట్లో టెంపుల్ ఎట్లుంటుంది అనేది మనం ఇక చూద్దాం. మనం అక్కడ నుంచి అయితే ఎంటర్ అయినాం. ఇట్లా మెట్ల గుండా మనం టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్లోకి అయితే ఎంటర్ కావచ్చు. ఇంతకుముందు వీడియోలో అయితే మనమైతే ఈ వీడియోని క్యాప్చర్ చేయడం మర్చిపోయినాం. మనకి ఇక్కడ వచ్చేసి శివుడు చూడండి ఎంత బాగుండో. నాకెందుకో ఈ విగ్రహం నచ్చి మళ్ళీ వీడియోని అయితే క్యాప్చర్. ఇంకా మెయిన్ టెంపుల్కి అయితే ఎంటర్ అవుదాం. ఇక్కడ టెంపుల్ దగ్గర అయితే మా ఇద్దరు అక్కలు మా గీతం అయితే రీల్స్లో అయితే బిజీ ఉన్నారు. ఇక హారతి అవుతుందని చెప్పి వాళ్ళని అయితే లోపలికి అయితే తీసుకొని పోతున్నా. చూడండి ఎట్లుంది, మీకు లోపల ఎట్లుంది ఏందనేది రాత్రిపూట క్లియర్గా మీకు చూపిస్తాను. టెంపుల్ మాత్రం లైటింగ్స్తో అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. మనకి ఇక్కడ వాటర్ ఫెసిలిటీ అన్ని, ఎండాకాలం చాలా వేడి ఉంటుంది కాబట్టి మనకు కూలర్ ఇవన్నీ కూడా ఇక్కడ వీళ్ళు అరేంజ్ చేశారు. మనం ఎంటర్ అయిన తర్వాత అయితే మనకి రైట్ సైడ్ ఇట్లా హారతి అయితే కనిపిస్తుంది. మనకి ఇక్కడ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క దేవుడు అయితే ఉన్నారు. మెయిన్ డివోటీ వచ్చేసి అయితే గురువాయూరప్ప మనకి ఇక్కడ చూడవచ్చు. శివుడు పార్వతి అయితే కనిపిస్తున్నారు మనకి. అలాగే కొంచెం ముందరికి వెళ్తే మనకి గణేశుడు కనిపిస్తుంటారు. ఆ తర్వాత హనుమంతుని తర్వాత మనకి రామలక్ష్మణులకి దర్శనం ఇస్తారు. ఇక్కడ హారతి అయితే జరుగుతుంది, మీరు కూడా చూడండి. మెయిన్ టెంపుల్ వచ్చేసి ఇది. రైట్ సైడ్లో అయితే దుర్గమాత అయితే దర్శనం ఇస్తుంది. అలానే మనం కొంచెం ముందుకు వెళ్తే అయితే మనకి సరస్వతి కూడా దర్శనం ఇస్తుంది ఇక్కడ. మెయిన్ గుడికి రైట్ సైడ్లో అయితే మనకి కృష్ణుడు రాధ అయితే మనకి దర్శనం ఇస్తున్నారు. చూడండి వీళ్ళు ఆ విగ్రహాలకి వేసిన డ్రెస్సింగ్ అవన్నీ చూడండి ఇంకా డిఫరెంట్గా ఉన్నాయో.
ఒకసారి మీరు కూడా ఈ టెంపుల్ని అయితే ఈవినింగ్ టైంలో ఒకసారి విజిట్ అయ్యి మీరు టెంపుల్ ఎలా ఉంది ఏంది అనేది చెప్పండి. తప్పకుండా మీకు ఈ టెంపుల్ అయితే నచ్చుతుంది. ఇంకో లొకేషన్ వచ్చేసి మనకి ఇక్కడ టెంపుల్ బోర్డు కూడా కనిపిస్తుంటుంది. మనకి టెంపుల్ ఆర్చ్ వచ్చేసి మనకు బయటకు వెళ్ళి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. మీకు మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.